ఐబొమ్మ రవి నేడు జైలు నుండి విడుదల కానున్నారు. నిన్న బెయిల్ ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో నేడు విడుదల కానున్నారు. పలు కండిషన్లతో కూడినటువంటి బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. మధ్యాహ్నం తర్వాత చెంచల్గూడ జైలు నుండి కూడా రవి విడుదలవుతారు. ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని, ఇంటర్నెట్ వాడాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దేశం విడిచి వెళ్లొద్దంటూ కూడా ఆంక్షలు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏదైతే ఐబొమ్మకు సంబంధించి ఏదైతే రవికి నిన్న హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశానికి సంబంధించి కూడా ఇటు సినిమా పైరసీ చేసి ఇటు ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టిన రవికి ఏదైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా గత సంవత్సరం 2025 నవంబర్ 16న ఐబొమ్మ రవిని ఏదైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారో, అయితే ఆ తర్వాత ఐబొమ్మ రవిపై 4 కేసులు అయితే నమోదు చేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి కూడా ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకొని మరి విచారించారు. అయితే ఈ 4 కేసులకు సంబంధించి మూడు రోజులు చొప్పున అంటే 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని ఏదైతే కస్టడీకి తీసుకొని కూడా ఈ పైరసీకి సంబంధించి కూడా పూర్తిగా విచారించారు. అలాగే కొంత డేటా కూడా ఐబొమ్మ రవి దగ్గర నుంచి కూడా సేకరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు ఐబొమ్మ, బప్పం లాంటి సైట్స్ క్రియేట్ చేసి ఇటు ఓటీటీ నుంచి ఏదైతే సినిమాలు అంటే హెచ్డి ప్రింట్ సినిమాలు డౌన్లోడ్ చేసి దాంట్లో ఫ్రీగా వీక్షించేందుకు కూడా ఇటు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు దీనిపై కేసు నమోదు చేసి అప్పటి కమిషనర్ అంటే హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ దీనిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేశారు. ఆ తర్వాత 2025 నవంబర్ 16వ తేదీన ఏదైతే ఐబొమ్మ రవిని ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 3 నెలల పాటు ఇప్పుడు చెంచల్గూడ జైల్లోనే ఐబొమ్మ రవి అయితే ఉన్నాడు. అయితే ఇటు హైకోర్టులోని గతంలో అనేక సార్లు తన బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశాడు. అయితే ఆ బెయిల్ పిటిషన్లు అన్నీ కూడా కోర్టు అయితే కొట్టివేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా హైకోర్టు దానిపై విచారించి బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం ఐబొమ్మ రవి చెంచల్గూడ జైలు నుంచి అయితే విడుదలవుతారు. అయితే ఈ బెయిల్కి సంబంధించి కొన్ని షరతులు కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసుల ముందు ఐబొమ్మ రవి అయితే హాజరు కావాల్సి ఉంది. అలాగే మరొక పక్క ఇంటర్నెట్ కనుక వాడాలనుకుంటే పోలీసులు అనుమతి తీసుకొని ఇంటర్నెట్ వాడాలంటూ కూడా ఇటు కోర్టు అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క దేశం విడిచి వెళ్ళొద్దంటూ, అలాగే తన పాస్పోర్ట్ని అప్పగించాలంటూ కూడా ఏదైతే హైకోర్టు ఇంకొక షరతు అయితే పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అంటే సాక్ష్యం కానీ ఏదైనా సరే తారుమారు చేయొద్దంటూ కూడా ఐబొమ్మ రవికి అయితే ఇటు మరొక షరతు అయితే పెట్టింది. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే ఇటు బెయిల్ రావడం అలాగే కాపీ లేట్ అవడంతో ఈరోజు మధ్యాహ్నం చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి అయితే రిలీజ్ అవుతారు. అయితే ముఖ్యంగా ఐబొమ్మ సంబంధించి ఇటు బప్పం, ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ ద్వారా ఇటు హెచ్డి ప్రింట్స్ ఏదైతే ఫ్రీగా వీక్షించేందుకు పెట్టుకున్నందుకు గాను ముఖ్యంగా 300 కోట్ల వరకు కూడా సినీ ఇండస్ట్రీకి అయితే నష్టాలు వచ్చినాయి. అయితే ఆ తర్వాత ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్ కూడా దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్న అప్పటి హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేశారు. అయితే ప్రతి క్షణం కూడా ఐబొమ్మ కదలికలపై ముఖ్యంగా ఏదైతే దీనిపై ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ అన్ని తీసుకొని కూడా ఏదైతే నవంబర్ 16న ఐబొమ్మ రవిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం చెంచల్గూడ జైలు నుండి ఐబొమ్మ రవి అయితే రిలీజ్ కానున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.